నాకు తెలియకుండా నువ్వు కానీ అలివేణి కానీ రత్నప్రభ గారింటికి ఫోన్ చేశారో నేను చచ్చినంత ఒట్టు. నీ అక్కతో పెళ్లి కొప్పించే ప్రయత్నం చేసుంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోంది కృష్ణవేణి. నాకేం కోరికలు లేవు. మీరంతా సంతోషంగా ఉంటే చాలు. అదే నేను కోరుకునేది. సరేనమ్మా, ఈ వరం నువ్వెప్పుడు అడిగినా తీర్చడానికి మేమిద్దరం రెడీగా ఉన్నాం. సృజన్, కృష్ణవేణి ఏం కోరుకుంటుందో తన మనసులో ఏముందో నాకు తెలుసు. మరైతే తన కోరికేంటో తీర్చే రత్న. ఏం కృష్ణవేణి? మేడం, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అరవింద్ గురించి. అరవింద్ షాక్ లో ఉన్నాడు. ప్రేమించి మోసపోయానన్న దిగ్భ్రాంతిలో ఉన్నాడు. తనని సాధ్యమైనంత త్వరగా మామూలు మనిషిని చేయాలి. లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అవునమ్మా, నువ్వు ఆలోచించింది కరెక్ట్. కృష్ణవేణి, మేం వాణ్ణి పెంచి పెద్ద చేసినా నువ్వొచ్చిన కొద్ది రోజుల్లోనే మాకంటే ఎక్కువగా నిన్ను అభిమానించాడు, గౌరవించాడు కృష్ణవేణి. త్రిష గురించి నెగిటివ్గా చెప్పగానే నేను నిన్ను చీకొట్టినా వాడు మాత్రం నీ మాటల్ని గౌరవిస్తూ బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేశాడు. నేను నా ప్రేమ పర్సనల్, అసలు నువ్వెవరు అని నిన్ను క్వశ్చన్ చేయలేదు. అమ్మా కృష్ణవేణి, మామయ్య గారు, అరవింద్ని ఈ డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత కూడా నువ్వే తీసుకోమ్మా. అవును కృష్ణవేణి, ఆ బాధ్యత కూడా నీదే. అలాగే మేడం. అరవింద్ని మళ్ళీ మామూలు మనిషిని చేసే బాధ్యత నాది. వాడింకా రూమ్ నుంచి బయటికి రాలేదు. వెళ్ళి ఓదారిస్తే బెటరేమో కృష్ణవేణి. లేదు మేడం, ఈ రాత్రికి అరవింద్ని ఒంటరిగానే వదిలేద్దాం. మనం వెళితే తను ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడేమో. నిజమే రత్న, వాడిని ఏడవని, రాత్రంతా ఏడవని. వాడి మనసులో ఉన్న బాధంతా కన్నీళ్ల రూపంలో బయటకు వెళ్ళిపోతేనే బెటర్. అవునయ్యా, మీరు అనుకుంటున్నట్టు ఆ కృష్ణవేణమ్మని ఇంటి నుంచి గెంటివేయలేదు. గెంటేసింది అరవింద్ బాబు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి త్రిషని. ఆ అమ్మాయి ఎవరో కాదయ్యా, మా కళ్యాణ్ ప్రేమించి మోసం చేసిన అమ్మాయినట. ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కావటం లేదు. అయ్యా, ఈ విషయాలన్నీ కళ్యాణ్ ఇంటికొచ్చి చెప్పాడు. అసలు నిశ్చితార్థం ఆపిందే వాడు. ఆ అమ్మాయి అరవింద్ బాబుని ప్రేమిస్తున్నానని మోసం చేసి ఆ ఇంటి కోడలు అవ్వాలనుకుంది. పైగా అమ్మా నాన్న లేకపోతే రౌడీలను తీసుకొచ్చి వాళ్ళ అమ్మా నాన్న అందిట. ఈ విషయాలన్నీ పసిగట్టిన కృష్ణవేణమ్మ బాగా బుద్ధి చెప్పి పంపించిందంట.
అత్తయ్య, మరి మీరేంటి కోటి చెప్పిన దానికి విరుద్ధంగా చెప్పారు? లేదలుడు గారు, నేను చెప్పింది నిజం. అన్నయ్య, అవునన్నయ్య, నేను ఎంక్వైరీ చేశాను. కోటి చెప్పిందే నిజం. అత్తింటి పరువు ప్రతిష్టలను కాపాడిన దేవత అని కృష్ణవేణిని పొగుడుతున్నారంటన్నయ్య. పాపం అత్తయ్య పూర్తిగా వినకుండానే మీ దగ్గరకు వచ్చి చెప్పినట్టుందన్నయ్య. నా బిడ్డ కృష్ణవేణి మహాలక్ష్మి, పుట్టింటి పున్నమి వెన్నెల, అత్తింటికి అమ్మవారి కోవెల. ఎవరికి చెప్తున్నావు? మీకు కాదులేండి, మా అమ్మకి చెప్తున్నాను. నా బిడ్డ కృష్ణవేణి డబ్బుల కోసం ఆశపడో సుఖం కోసమో వంశీ బాబుని పెళ్లి చేసుకోలేదు. ఏదో సదుద్దేశంతోనే పెళ్లి చేసుకుని ఉంటుంది. ఎవరికి చెప్తున్నావు? నాకా? మీకు కాదులేండి, మా అమ్మకి చెప్తున్నాను. నా బిడ్డ కృష్ణవేణి అడుగు పెట్టిన ఇంట్లో సంతోషాలే కాని కన్నీళ్లుండవు. మాటి మాటికి చిన్నదానికి కానిదానికి అత్తింట్లో గొడవ పడి పుట్టింటికి వచ్చే కూతుళ్ళు లోకంలో చాలా మంది ఉండొచ్చు. మొగుడితో గొడవ, ఆడపడుచుతో గొడవ, అత్తతో గొడవ, ఇలా ఏదో ఒక దానికి గొడవ పడి పుట్టింటికొచ్చే కూతుళ్ళు కూడా లోకంలో చాలా మంది ఉండొచ్చు. కానీ తన కంఠంలో ప్రాణమున్నంత వరకు నా బిడ్డ కృష్ణవేణి అలాంటి పని చెయ్యదు. ఈ ఇంట్లో అడుగు పెట్టదు. ఇది నా బిడ్డ మీద ప్రేమతో కాదు, నమ్మకంతో ఒక తల్లిగా చెబుతున్న మాట. ఈ మాటలు మమ్మకు కాదు, మీకే చెప్తున్నాను, మీకే చెప్తున్నాను, మీకే చెప్తున్నాను, మీకే చెప్తున్నాను. ఇప్పటికైనా నా కూతుర్ని అర్థం చేసుకోండి. బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి నీ కూతురు మాయలోంచి బయటపడ్డాను. నువ్వింకా ఆ మాయలోనే కొట్టుకుంటావు కాబట్టే ఇంకా అర్థం కావటం లేదా? ఏదైనా పూర్తిగా విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే అంచనాకి రావాలయ్యా. అంతేకాని గుడ్డిగా వెళితే అపార్థం తప్ప నిజమేంటో తెలియదు. మళ్ళీ ఇంకోసారి కృష్ణవేణిని దురదృష్ట జాతకురాలు అన్నావంటే కొన్న తల్లివని కూడా చూడను, గొంతు పిసికి చంపేస్తాను. ఒసే ముసల్దానా, కృష్ణవేణి అత్తింటి విషయాలు ఆరాధిస్తున్నావు. నీకెందుకే? నీకెందుకు? ఏంటే మీద మీదకి వస్తున్నావు? కొడతావా ఏంది? ఇంకోసారి కృష్ణవేణి అత్తింటి విషయాలు నాన్న దగ్గర చెప్పావో చెప్తే ఏం చేస్తావేంది? నీకు పాడగట్టి టైం దగ్గర పడేలా చేస్తాను. అబ్బా అబ్బా, నీ అమ్మ కడుపు కాలా. చూడు చిన్నలుడు, ఏడి వెళ్ళిపోయాడా? అవును, ఆ కుర్రోడు చెప్పినట్టే చెప్పానుగా.
ఇలా ఎలా అయిందబ్బా? ఆ కర్రుడికి ఫోన్ చేసి కనుక్కోవాలి. అరవింద్, కూర్చోండి వదినా. అరవింద్, ఆర్ యు ఓకే? నేను ఫైన్ వదినా. నీకు భోజనం తీసుకొచ్చాను. నేను తర్వాత తింటాను. అక్కడ పెట్టేయండి వదినా. నేనే మీ దగ్గరికి రావాలనుకున్నాను వదినా. వదినా, త్రిష విషయంలో నువ్వెన్నోసార్లు తను నాకు కరెక్ట్ కాదని చెప్పావు. బట్ నేను ఆలోచించలేదు. సక్సెస్ఫుల్ లవ్ అంటే ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవాలి. లవ్ ఫీలింగ్స్ ని షేర్ చేసుకుంటూ జీవితాంతం కలిసి ఉండాలి అన్నాం. యు ఆర్ రైట్ వదినా. అది నిజమైన ప్రేమ కాదు. నా లవ్ ఫెయిల్యూర్ వదినా. నీ మాట విననందుకు నన్ను క్షమించండి వదినా. అరవింద్ ప్లీజ్, నువ్వలా బాధపడుకో. ఇట్స్ ఓకే. అంతా మంచి జరిగింది. నీ ప్రేమలో నిజాయితీ ఉంది. ఇందులో నీ తప్పేం లేదు. త్రిష ప్రేమలోనే. వదినా ప్లీజ్, ప్రేమ గురించి త్రిష గురించి ఇంకేం మాట్లాడకండి. ఐ హేట్ లవ్. ఐ హేట్ గర్ల్స్. గుడ్ నైట్ వదినా. ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో అరవింద్. అలాగే వదినా. అరవింద్, ఆర్ యు ఓకే? వదినా, నేనేం చిన్నపిల్లాన్ని కాదు. అంతా మర్చిపోయాను. రికవరీ అవుతున్నాను. ఫైన్. ఐఎమ్ ఫైన్. ఇప్పుడు కాదు, ఉదయం మాట్లాడతాను. స్విచ్ ఆఫ్ వస్తుంది తాతయ్య గారు. భాషా, తాతయ్య గారు, మనోజ్ ఎప్పుడు తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడు. అవును తాతయ్య గారు, అది నేను కూడా గమనించాను. నిజామాబాద్ వెళ్తానన్నాడు. అసలు ఎవరిని కలవటానికి? రిటైర్డ్ ఎస్పీ నాయక్ గారిని కలవడానికి తాతయ్య గారు. ఒకసారి ఆయనకు ఫోన్ చేసి కనుక్కో భాషా. ఆ నంబర్కి చాలాసార్లు చేశాను, లిఫ్ట్ చేయట్లేదు తాతయ్య. షిట్. దొరా, కళ్ళు దొరా.
రే సాలేగా, నా మనుషుల్నే కలుస్తావురా? నిన్ను వదిలిపెట్టండ్రా. పాతాళ లోకంలో ఎక్కడ ఉన్నా బయటికి తీస్తా. నిన్ను ముక్కలు ముక్కలు చేసి కుక్కలకి వేస్తానురా. కుక్కలకి వేస్తాను. నమస్తే సార్. నమస్తే. ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందే ఎస్ఐ గారు? మన ఫామ్ హౌస్ చుట్టూ 10 కిలోమీటర్ల వరకు మొత్తం సెర్చ్ చేస్తాం సార్. సైనికుడు డ్రెస్ వేసుకున్న వ్యక్తి ఎవరు కనిపించాలంటున్నారు సార్. సరే ఎస్ఐ గారు, కొంచెం కాన్సంట్రేషన్ చేయండి. ఇది నా పర్సనల్. అలాగే సార్. ఎస్ఐ గారు, ఆ సైనికుడి శవాన్ని మార్చిరీలో పెట్టండి. ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. అలాగే సార్. థ్యాంక్ యూ ఎస్ఐ గారు. రేయ్, మన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇద్దరు అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ చెప్పాడు దొరా. సరే, మన వాళ్ళని కాపాడుకున్నాం. కానీ ఆ సైక్రియాటిస్ట్ మనోజ్ ఏమైనట్టు? దొరా, నీ ఫోన్కి చాలాసార్లు కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తుంది, కానీ లిఫ్ట్ చేయలేదు దొరా. ఇలా ఎవరా? హలో సార్ నమస్తే. నా పేరు భాష. మనోజ్ గారు అసిస్టెంట్ సార్. మనోజ్ గారు సేఫ్ గా ఇంటికి వచ్చారా లేదా? సార్, ఆయన ఇంటికి రాలేదనే భయంతో మీకు ఫోన్ చేశాం సార్. రాలేదా? అవును సార్, ఇంటికి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. షిట్! ఏమైంది సార్? భాష, మనోజ్ గారి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే భయపడొద్దని చెప్పు. మనోజ్ గారికి ఏం కాలేదు. ఏంటి సార్ డౌట్ గా మాట్లాడుతున్నారు? అసలు ఏమైంది సార్? కంగారు పడకు. మనోజ్ గారు నా దగ్గరికి వచ్చారు. తనకి కావలసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అయితే ఈ లోపు సైనికుడు వెంటబడుతూ వెళ్లిన మనోజ్ గారు నాకు కనిపించలేదు. అంతా వెతికాం భాష. మీరేం కంగారు పడకండి. నిజామాబాద్ వచ్చిన మనోజ్ గారిని మళ్లీ క్షేమంగా విజయవాడకి పంపే బాధ్యత నాది. సరేనా? థ్యాంక్ యూ సార్. బట్ నేను కూడా అక్కడికి వచ్చి మీతో పాటు. వద్దు భాష, నేను చూసుకుంటాను. మనోజ్ గారు క్షేమంగా ఇంటికి వస్తారు. సరేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే భాష. తాతయ్య గారు, ఈ సైనికుడు ఎవరో గాని మా బాస్ని వదలడం లేదు. నాయక్ గారు ఏం చెప్పారు భాష? నాయక్ గారిని కలిసి సార్ మాట్లాడారంట. ఈలోపు ముసుగు సైనికుడు కాల్పులు జరిపితే వాడిని పట్టుకోవడానికి వెంటపడ్డారట. ఆ తర్వాత కనిపించలేదట. అదే చెప్తున్నారు తాతయ్య గారు. మీ బాస్ క్షేమంగా వస్తారంటున్నారు. ఇంతకు మించి ఏం చెప్పట్లేదు తాతయ్య గారు. మీ బాస్ ఎక్కడున్నాడో
నాకు తెలుసు భాష. అరవింద్, నువ్వు సూసైడ్ చేసుకోవడం ఏంట్రా? ప్రేమలో మోసపోయానని సూసైడ్ చేసుకోవడం తప్పు నాన్న. ఈ వదిన మీద నీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా నా వైపు తిరిగి చూడు అరవింద్.